కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది. కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. నీ మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే. ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేద లేని రాజ్యం తన పేరు, రాగం ద్వేషం లేని సేవకుమారు. రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను, గడి గడి తోడే నిలిచే గొడుగే తాను. నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది, నిలబడు నాయకుడల్లే నిన్ను మార్చింది. ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది, నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది. నేర్పింది మీరే కలిసుండటం, చెప్పింది మీరే పంచివ్వడం, చూపింది మీరే గుర్తించడం, తెలిపింది మీరే జీవించడం. శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు, పుస్తకమయ్యే గెలుపుకు నక్ష మీరు. పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు, ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు. పదవిని నమ్మిన వాడు అవ్వచ్చు పేదోడు, చదువును నమ్మిన వాడు ఎప్పుడు కాడు. మార్కుల పట్టా ఎప్పుడు నీ విలువే కాబోదు, విషయం వినయం మించిన విజయం లేదు. కురడంతో ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. తర్వాత ఏమో పరీక్షలు రావడం, చాలా ఒడిదుడుకులు. ఈ సంవత్సరం ఎందుకో కానీ చాలా ఒడిదుడుకులు వచ్చినాయి యూనివర్సిటీకి. 3 years చాలా సునాయాసంగా చేశాను. ఈ సంవత్సరం అసలు మామూలుగా కాదనమాట నా టార్చర్. అయినా కానీ బహుశా నా పిల్లలు నా నుంచి ఈసారి నేర్చుకుని ఉంటారు.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అడుగు ముందుకే వేయాలని. పిల్లలు మన నుంచి చాలా నేర్చుకుంటారు. అమ్మ ఒక సమస్యను ఎలా డీల్ చేస్తుంది, నాన్న ఎలా డీల్ చేస్తున్నాడు, సమాజం ఎలా డీల్ చేస్తుంది, ఇవే లెర్నింగ్ అంటే. కాబట్టి ఎట్టకేలకు ఈరోజు చేసుకోగలుగుతున్నాం. మా టీచర్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా నిన్నటి వరకు ఎంతో స్ట్రెయిన్ అయినటువంటి మా స్నేహితులు చాలా దూరం నుంచి బయలుదేరి మన గ్రామం చాలా లోపలికి మనకు తెలుసు. మా పిల్లల మీద ప్రేమతో వచ్చారు. వారికి చాలా 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 ధన్యవాదాలు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం వీడియో ఉంది కాబట్టి పిల్లలు సైలెంట్గా చూసుకునే బాధ్యత పెద్దలు తీసుకోండి. అమ్మా, పాతపాడు పంచాయతీ అంటే 2, 3 సీతారాంపురం ఉంది, పాతపాడు ఉంది, 4 ఇది కూడా అండి అప్పారపేట కూడా. 4 గ్రామాలకి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు మన ఊరి సమస్యల్లో పాల్గొంచుకొని మంచి చెడు చెప్పేటటువంటి సత్తా ఉన్నటువంటి వారు శ్రీ కొండేటి వెంకటరత్నం గారు వచ్చారు. వారు మొదటిగా 4 మాటలు మాట్లాడతారు. దయచేసి అందరికీ మాట్లాడాలని ఉంటుంది. 2 నిమిషాలు మాత్రమే తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు నీరసపడతారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాలు మాత్రం మాట్లాడండి. అందరూ మాట్లాడండి. రండి సార్. మంగళాపురం, అలాగే అప్పారపేట, సీతారాంపురం, పాతపాడు పంచాయతీ కానీ పాతపాడులో ఎవరు లేరు. మనకి 3 గ్రామాలలో ఉన్నారు. తల్లిదండ్రులకు, అలాగే మన ప్రధాన ఉపాధ్యాయులు మనోజ్ మేడం గారికి, అలాగే పిల్లలకి, పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. మన గ్రామంలో యాన్యువల్ డే ఏంటంటే తెలీదు. యాన్యువల్ డే ఎవరు చేస్తారంటే కార్పొరేట్ స్కూల్లో చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు పిల్లకి వెళ్తానే కలెక్ట్ చేసి ఆ డబ్బులు యాన్యువల్ డే ఖర్చు పెడతారు. అయితే మన మనోజ్ మేడం గారు గత 3 సంవత్సరాల నుంచి యాన్యువల్ డే మన స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్కి తీసిపోయింది కాదు. యాన్యువల్ డే అంటే ఆహ్లాదకరంగా పిల్లలు చేసుకునే కార్యక్రమం కాబట్టి చేద్దామని ఫస్ట్ మొదలుపెట్టారు. మొదలు పెడితే మేము కూడా అంత ఇదిగా అనుకోలేదు. తర్వాత అనిపించింది మాకు, మేడం గారికి కూడా మేము కూడా హెల్ప్ ఉంటాం, చేద్దాం మేడం, బాగా చేశారు, పిల్లలు మంచి ఆనందంగా ఉన్నారు. ఎన్ని పనులు చేసినా కానీ ఇలాంటి కార్యక్రమం చేసిన పిల్లలకు మంచి ఆనందం, ఆహ్లాదం, మంచి హుషారు. కాబట్టి కార్యక్రమం చేద్దామని ఈ సంవత్సరం కూడా కూనుకున్నాం. ఫస్ట్ మేడం గారు డేట్ ఫిక్స్ చేశారు. అనివార్య కారణాలలో ఆగితే దాని తర్వాత కార్యక్రమంలో పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. ఇవాళ రేపు వర్షం, ఒకరోజు వర్షం, అన్నీ రెడీ చేసాం. కుర్రోళ్ళంతా కష్టపడి పనిచేశారు. ఆ రోజు వర్షం. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి. మన మంగళాపురంలో ఈ కార్యక్రమం చేయటానికి కుర్రోళ్ళు కూడా మేలు మన కోటేశ్వరరావు, అలాగే రాకేష్, అలాగే రాజేష్, మరి కొంతమంది కూడా వాళ్ళ ప్రోత్సాహం ఇచ్చి మనకు హెల్ప్ చేశారు. కాబట్టి మీకు ఇంకొక విషయం, చిన్న విషయం చెప్పాలి. మన స్కూల్ ఇంతకన్నా డెవలప్ చేయాలంటే కనీసం మన స్కూల్లో పిల్లలు కనీసం ఒక 50-60 మంది ఉంటే, ఇక టీచర్లు వస్తారు మనకి. అలాగే టీచర్లు వస్తే స్కూల్ డెవలప్ చేయొచ్చు. ఏది గవర్నమెంట్ ఎవరు అడుగుదామన్నా మీ స్కూల్కి పిల్లలు లేరనే మాట అంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ స్కూల్లో మంచి మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు. దయచేసి మనందరూ మన స్కూలు, మన ఊరు, మన గుడి, మన బడి కాపాడుకుందాం. దయచేసి అందరూ అర్థం చేసుకొని పిల్లలు కనీసం ఒక 50 మంది ఉంటే ఇంకొక మేడం గారు కూడా వస్తారు మనకి. డెవలప్మెంట్ చేసుకోవడానికి స్కూల్కి ఫండ్స్ వస్తాయి. ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మనోజ్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంత కార్యక్రమం చేయాలంటే వెనుక ఉన్న టీందే గొప్పతనం, నాదేం కాదు. అసలు
పిల్లలు నేను గెంతులేయడం గొప్ప కాదు, మరొకటి కాదు. మా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సత్య కబడ్డీ టీం. దయచేసి ఇంకో చిన్న విషయం చెప్పాలి. బేరం గారు ఎప్పుడు వీడియోలు మామూలుగా సెల్ ఫోన్లో తీసేవాళ్ళు. అలాగే నాకు మేనల్డ్ అవుతాడు నాగరాజు, కొత్తూరు తాడేపల్లి, ఇక్కడ మంగళాపురంలోనే పుట్టాడు వాడు. అయితే ఎలా నాగరాజు వీడియో తీయాలయ్యా అంటే సర్లేమో అలాగే చేద్దాం పోపురం, చిన్న పిల్లలందరూ మంచి ఆనందపడతారని చెప్తే వాడు కూడా మాకు సహకరిస్తున్నాడు. దయచేసి అలాగే అందరూ ముందుకొచ్చి సహకరిస్తే ఇలాంటి ప్రోగ్రాలు అన్ని ఎన్నెన్నో చేసుకోవచ్చని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అదే మీకు ముందుగానే చెప్పాను కదా, వీడియో అనేది నేను చేయలేనేమో, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేదు, అడగకుండానే వారు ఆలోచన చేశారనమాట. అయితే వారి మనవడు చాలా ప్రత్యేకమైన పాత్రలో మొట్టమొదటిగా కనిపించబోతున్నాడు. ఆ బాల్యంలో వాడికి వాళ్ళ తాతగారికే కాకుండా నాకు కూడా అది చాలా మెమరీ అనమాట. మీరే చూస్తారు. సత్య కబడ్డీ టీం వారు వారుగా ముందుకొచ్చి భోజనాలు స్పాన్సర్ చేయడం జరుగుతుంది 3 yearsగా. అంతేకాదు మండు టెండలో వారు చిన్నపిల్లలాగా స్టేజ్ వేయడం దగ్గర నుంచి ఇంత పెద్ద ఎక్కడి నుంచో మోసుకొచ్చారండి. మొన్న నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనమాట. వెంకటరత్న గారితో సహా, పెద్ద ఆయనతో సహా. అది పిల్లల్ని ప్రేమించడం అంటే. అది గుడి తర్వాత బడి అంటారు. గ్రామంలో ఉన్న బడిని ప్రేమించడం అంటే, బడిని గౌరవించడం అంటే అదండి, చేతల్లో చూపించడమేనండి. అంతేగాని ఎలా రోడ్ల మీద తిరుగుతున్నారేంటి, టీచర్ ఏం చెప్పట్లేదా, ఇది చేస్తాం మనం ఎక్కువ. మీకు ఏమొస్తుందిరా, ఏమొస్తుందో అడగపోయారా? 40 పద్యాలు వాళ్ళు నాన్ స్టాప్గా చెప్తారు. అవి అడగండి సార్, మీరు అవి అడగండి, క్వశ్చన్స్ వేయండి, బడికి రండి, వాళ్ళు టెస్ట్ చేసుకోండి, వాళ్ళ రైటింగ్స్ చూడండి. ఇవేమీ మనకొద్దు. ఎందుకంటే ఉచితంగా వచ్చేదాన్ని గేలి చేయడం అనేది మనకు బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఈరోజు మీరు చూడండి, గవర్నమెంట్ బడి సత్తా మా పిల్లలందరూ తమ నటన ద్వారా చూపిస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా నటించారా వయసులో? మీరు ఒకసారి తరచి చూసుకోండి. సరే, సత్య టీం వారు మరి నాన్న మాట్లాడకూడదు, కోటేశ్వర గారు కానీ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఆయన వీళ్ళు చేసుకొని ఈ రోజంతా కష్టపడుతున్నారు. వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. రాకేష్ గారు డిపార్ట్మెంటు, తర్వాత రాజావళి గారు ఉన్నారండి, రేర్ కదా. రాజేష్ గారు వచ్చారా, నాగుల్ మీరా గారు. సో ఎనీహౌ సత్య టీం వారు అందరూ ఒక్కసారి వచ్చేస్తే మా గ్రామస్తులందరూ కూడా కరతాళ ధ్వనం ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. కోటేశ్వర గారు, రాకేష్ గారు, రాజావళి గారు, ప్లీజ్ నాగుల్ గారు రండి. ఇక్కడెక్కడ ఉండాలి సార్? ఎక్కడున్నారు? నాగూర్ బాబు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాలి. నాగూర్ బాబు ఇక్కడ 4 chairs కావాలి. ఇక్కడ నాగూర్ బాబు రానంటున్నారు. సాయి 4 chairs కావాలి. చెప్పండి. దుర్గారావు గారు కూడా పనిలో పనిగా వారి అబ్బాయితో పాటు వచ్చేస్తే ఒక విషయం చెప్తా. దుర్గారావు గారు మనకి 2000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అకేషన్ కోసం నేను ఎవరిని అడగలేదు, పేరెంట్స్ మాత్రం అడిగాను. పేరెంట్స్ అందరూ 500 ఇచ్చారు, కంట్రిబ్యూట్ చేస్తారు. కానీ వారు 2000 ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం క్లాస్ చేద్దాము. దుర్గారావు గారు రాకేష్ గారి ఫాదర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేశారు ఆయన, అందుకు కూడా చప్పట్లు కొట్టాలి. ఇదే వల్ల చదివారు, అందుకు చప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పటికీ బడిని వదలలేదు, అందుకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. ఒక తర్వాత నాగరాజు గారు మన గ్రామాధ్యక్షులు వారి కుమారుడు, వారి కుమారుణ్ణి నా చేతిలో పెట్టారు. వారి బస్సులో పంపించి చదివించుకోగల సత్తా ఉండి కూడా 5 years మీకే ఇస్తున్నాం మేడం అని ఇచ్చారు. నాకు నమ్మి నన్ను, నేను అది వమ్ము చేయలేదు. 2nd class వాళ్ళు పారాగ్రాఫ్స్ చదువుతున్నారు, టైం ఉంటే చదివిస్తాను. ఏ పేరాడినా చదువుతారు వాళ్ళు.
చిన్న చిన్న పదాలు మాత్రమే సెకండ్ క్లాస్లో చదవగలం, కానీ వాళ్ళు పేరాలు కథలు కూడా చదువుతున్నారు. కాబట్టి నేను కష్టపడ్డానని అనుకుంటున్నాను. అందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చదివిస్తున్నందుకు క్లాస్ కొడదాము. సార్ మాట్లాడతారు 1 by 1 1 minute. సాయి గారు ఎక్కడున్నారండి? నాగులు గారు కూడా వస్తున్నారు. రండి, కొంచెం బాగా లేట్ అయిపోయింది మనకి. బాబు గేట్లో నుంచి బయటకు వెళ్తున్నారు. అవును, వెలుగులోకి రావాలి. వెలుగులు నింపిన సాయి ఏడి నా తెలిసి లేరు. మళ్ళీ జాయిన్ అవుతారులేండి. పట్టుకుందాం ఈరోజు. అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మా మనోజ్ మేడం గారు చాలా కృషి చేశారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ సహనంతో, చాలా ఓర్పుతో ఆ పేరెంట్స్ కానీ అందరిని ఒప్పించి మేడం స్కూల్ టైం అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ చేపిస్తూ తన టైం స్పెండ్ చేసి ఆ వాల్యుబుల్ టైంని మా పిల్లలకి ప్రాక్టీస్కి ఉపయోగించారు. అలాగే మేడం సపోర్ట్తో చాలామంది ఊళ్ళో చాలామంది స్పాన్సర్ చేశారు. అలాగే ఇప్పుడు కెమెరాకి ఫ్రీగా సర్వీస్ చేస్తామని వచ్చినట్టే మేము ముందుకు వచ్చిన తర్వాత కూడా ఎలక్ట్రీషియన్ సాయి అతను కూడా పాపం ఫ్రీగానే సర్వీస్ చేస్తానని వచ్చాడు. అలాగే మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే మీ సపోర్ట్ ఉంటుంది మేడం. ఎప్పుడు మేము మీ వెనకే ఉంటాము. టైం చాలా అవుతుంది కాబట్టి అందరికీ అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలు వెంకటరత్నం గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ఫంక్షన్ యానివర్సరీ డే చాలా సంతోషంగా జరుగుతుంది. మామూలుగా ప్రైవేట్ స్కూల్లోనే జరుగుతాయి గొప్పగా, కానీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఆదరణ లేదు, అసలు ఇప్పుడు లేదు. కానీ మేడం ఎంతో కృషి చేసి అందరిని కలుపుకొని పేరెంట్స్ని అట్లాగే గ్రామ పెద్దల్ని ఈ కల్చరల్ ప్రోగ్రాం మేడం గారు చెప్పినప్పుడు ఇది ఒకసారి డేట్ ఫిక్స్ అయ్యి కూడా ఆగిపోయింది. మరి ఈరోజు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు. రాకేష్, కోటేశ్వరరావు, అట్లా కొంతమంది పెద్దలు, వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి చూసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. గ్రామ ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందదాయకం. మనకి ఏంటంటే నా చిన్నప్పుడు ఒక ప్రోగ్రాం ఇక్కడ ఒకటి జరిగింది. నేను చదివేటప్పుడు 5వ తరగతి చదివేటప్పుడు పద్మా మేడం గారు, ప్రశాంతి మేడం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి జరిగింది. అప్పుడు చాలా ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో తప్ప గవర్నమెంట్ స్కూల్లో జరగదు అలాంటి కార్యక్రమాలు. మరలా ఇంతకాలానికి ఒక 3 సంవత్సరాల నుంచి మనకు స్టార్ట్ అయింది ఈ యొక్క కల్చర్. మనకి ఇక్కడ ఇలా జరగడం మూలంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మేము దేనికి తీసుకోము అన్నట్లుగా ఉంటుందో మరి కార్యక్రమం జరగటం అనేది. సో ఇలాంటి కార్యక్రమానికి సహకరించడం మూలంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి ఇలా చూడండి అందరూ. ఓకే, డన్. ఓకే, శిష్యులందరూ రెండమ్మా పైకి.
మొట్టమొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం మనం. పిల్లలు స్టార్ట్ చేద్దామా? నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హరించి గాలిల పని లేదు గాలిని బంధించి హరించి గాలిల పని లేదు దీవుల దింపేసి కరుణ చేయని పని లేదు దీవుల దింపేసి కరుణ చేయని పని లేదు మాధవ మధుసూదనాని మనసున కలసిన చాలుగా మధుసూదనాని మనసున కలసిన చాలుగా నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నమస్కారములు తండ్రి. చిరంజీవ చిరంజీవ కుమార ఏది విద్యాసారు వివరింపు. సంసార సారము సులభంగా దాడరము ఇష్టదేవ మేలైన నావ. ఏమిటి కుమార విద్యా కౌశల ప్రదర్శనము వై స్తోత్రముతో ప్రారంభించినావు. వారి నామము తలవకూడదు నాయన. భక్తికి మించిన మోక్ష సాధన వేరేమీ లేదు కదా తండ్రి. శివ శివ ఏమి కర్ణ కఠోర శత్రు సంకీర్తనము. ఈ కాలుని తక్షణమే తీసుకొని వారి కఠినంగా దండించండి. చిత్త ప్రభు
రత్నం గారి మనవడు, మా చైర్మన్ గారు నాగరాజు గారి యొక్క ముద్దు బిడ్డ అనమాట ఆయన, దాక్షి గారు. చాలా బాగా చేశానన్న గట్టిగా క్లాస్ కొట్టండి రాజు గారికి. కానీ మరి పంగిరయ్య గారు కుమారి గారి అబ్బాయి శ్రీకాంత్ ఒకసారి వస్తే ఫోటో దిగేద్దాం. ఒక్కసారి రండి, గబగబ రాజు గారు రండి. రెడీ వేసినా చాలా బాగున్నారా? ఇప్పుడు అమ్మ ఎప్పుడే టీం రెడీ భార్య లీలా మీ దగ్గర ఉన్నాయని తెచ్చుకుని రెడీ అయిపోండి. నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఆ పిల్లల్ని కాన్వెంట్ నుంచి నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు, బాగా చదువుతున్నారు. నాకు తెలుసు ఆ విషయం. మరి పేరెంట్స్ కూడా గమనించి మరి నెక్స్ట్ ఇయర్ కొనసాగించినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మ నెప్పుడే అనే పాట మీలో ఎంతమంది విన్నారో, ఎంతమంది గుర్తున్నాయి? రెడీ ఉండండి పేరెంట్స్, దయచేసి దగ్గరలో ఉంటే వచ్చేయమ్మా. స్వర్ణ చూసారా? My name is Bhavya Saraswati. I am studying 7th class. హై స్కూల్లో మా స్కూల్లో చదువుతుంది, నా కాన్వెంట్. అది మీరు నోటీస్ చేయండి, వాళ్ళంతా టాలెంటెడ్గా ఉన్నారు.
చాలా మంచి పిల్లలు, చాలా సైలెంట్గా ఉంటారు. వీళ్ళందరూ జాబ్లో సెటిల్ అయ్యే వరకు ఇలాగే నా ఫ్యామిలీతో ముడిపడి ఉంటారన్నమాట వీళ్ళందరూ. అందుకే ఇక్కడ ఈ స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ చేయగలుగుతున్నారు. ఓకే.
చూడు. అలాగే అవునండి. కళ్ళర్ తీసేనా నువ్వు? ఎలా చేశారండి పిల్లలు? అద్భుతంగా చేశారు. పిల్లలు ఎలా చేస్తారో అడుగుతున్నా. ఓకే, అందరూ ఒకసారి ఇలా చూడండి. అవునా, కొంతమంది బాగా చేశారని చెప్తున్నారు. స్మైల్ స్మైల్. నచ్చలేదు అన్నమాట. ఇదే ఓకేనా? ఓకే, అలాగే అవునండి. జాను వాళ్ళ అక్క మాట్లాడుతూనే ఉంటుంది అక్కడ. నువ్వు చివరికి వెళ్ళిపోలేచ్చు అక్కడ. లే స్మైల్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చిన చాలా దయచేసి గమనించాలి. ఇలా ఈ గవర్నమెంట్ స్కూల్లో నెక్స్ట్ మన పిల్లలు చదివితే ఎలా ఉండిద్ది అనే ఒక విషయాన్ని దయచేసి అందరం, పాఠశాల అనేది ఎంతో ముఖ్యం. దయచేసి మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ అని తక్కువగా ఎవరు అనుకోవద్దు. గవర్నమెంట్ స్కూలు దేంట్లో కూడా తీసిపోవట్లేదు ప్రజెంట్. మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే, అంటే ప్రైవేట్ స్కూల్ నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి నిలుపుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇది కేవలం మనోజ మేడం గారు ఒక్కల వల్ల కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చాలా త్వరగా రెడీ చేసి. ధన్యవాదాలు. మీరు కొంచెం ముందు రండి. ఓకే, అలా నవ్వుతూ ఉండాలి. అలాగే ఉనండి. వెయిట్ వెయిట్. ఇలా చూడరా చిన్న, ఇలా చూడండి. వెయిట్ అలాగే ఉనండి. కళ్ళు పోయి ఎద్దేవారు ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ ఇటీవలనే వెంకటేశ్వర గారు హై స్కూల్ హెచ్ఎం గారు ఇటీవలే హై స్కూల్గా ప్రమోట్ అయినటువంటి స్కూలు. అసలు గేట్ వేసి తీయరనమాట. బాయ్స్ వెళ్ళాక గర్ల్స్ వదులుతారు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా
తల్లి కూడా అంత కేర్ తీసుకోదు, అంత జాగ్రత్త. అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ నా ఫ్రెండ్సే. హెచ్ఎం సార్ గారి ఆధ్వర్యంలో స్కూల్ చాలా బాగా రన్ అవుతుంది కాబట్టి అక్కడ జాయిన్ చేయొచ్చు ఈ ముగ్గురు పిల్లల్ని కూడా. సార్ కూడా అంతే పిలిచాను. ఫస్ట్ బుడిపుడి శ్రీకాంత్ అమ్మ నాన్న రెడీ ఉన్నారా నాన్న? అమ్మా వెళ్ళాడు. మణికంఠ రెడీ ఉన్నాడా? పాగోలు శ్రీనివాస్ ఉన్నారా? శ్రీనివాస్ రానా? పూజిత, దయాసుమీరా తల్లి, బంగారు తల్లి, దీపాలవతి తల్లి గారు రెండమ్మ. అయితే అప్పుడే నేను అడిగినాను, హై స్కూల్ వారితో ఇచ్చినట్లయితే దానికి ఒక విలువ ఉంటుంది. ఇక్కడ మరొక హై స్కూల్ ఈదరలో పనిచేసినటువంటి ఇంగ్లీష్ సార్ ఉన్నారు. వారి పేరు సుండ్రు శ్రీనివాసరావు గారు. వారు సైన్స్ కథలను కూడా పిల్లల కోసం రాస్తూ ఉన్నారు. సైన్స్ చాలా అవసరం పిల్లలకి. మూఢనమ్మకాల్లో పోకుండా బ్రెయిన్ షార్ప్ చేసేది మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్పచ్చు. అందులో ఇప్పుడే 2 పుస్తకాలు రాసినటువంటి రచయిత ఆయన శ్రీనివాసరావు గారిని కూడా వేదిక పెట్టి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాస్ కొట్టండి పెద్ద ఎవరన్నా వచ్చి. అలాగే వెంకటేశ్వర గారు కూడా కోటేశ్వర, రాకేష్ గారు, సార్ ప్లీజ్ జాయిన్ us. కోటేశ్వర, రాకేష్ గారు, మరి ఈయన వచ్చాడా సాయిబాబు గారు? సరే ఓకే. ఈ పాప జాగ్రత్త 5th క్లాస్ కంప్లీట్ చేస్తుంది. చాలా మంచి డ్రాయింగ్ చేస్తుంది. కొద్దిగా కోపం ఎక్కువ అనమాట. ఆ నాన్నలాగే మరి నాన్నయ్య అమ్మాయి వస్తాయి కదా, ఏ కోపం వచ్చింది నా మీద. మంచి పాప మీ పాప. ముగ్గురు పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు వీళ్ళిద్దరు. నన్ను నమ్మారు. 5th కూడా కంప్లీట్ చేస్తుంది దిగ్విజయంగా. నేను చెప్పిన పాఠం తనకి ఇష్టం నచ్చదు, తనకి ఇష్టం వచ్చిన పాఠమే తను చదువుద్ది రాసుద్ది అనమాట. ముందే చెప్పేస్తాను మీకు. కాబట్టి ఆవిడే కరికులంనే మీరు ఫాలో అవ్వాలి, మన కరికులం అది ఫాలో అవ్వదు. అది ఇప్పుడు ప్రత్యేకత అనమాట. మంచి పాప. సో ఈ ముగ్గురు పిల్లల్ని నాకు ఇచ్చినందుకు వారిద్దరికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు పట్ట ఇవ్వబోతున్నాం. ఒకసారి ఎంకరేజ్ చేయండి, గట్టిగా క్లాప్ కొట్టి వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా డిగ్రీ పొంది పాప చదివి డిగ్రీ పొందాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మంగళ మేడం గారికి, గ్రామ పెద్దలందరికీ మా కంట్రిక హై స్కూల్ తరఫున మరి టీచర్ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని, ఎందుకంటే మా స్కూలు ఈ సంవత్సరమే కొత్తగా అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. 9th క్లాస్ 10th క్లాస్ అవుతున్నారండి. ఈ 6th క్లాస్ వాళ్ళు వస్తేనే మళ్ళీ మా పాఠశాల మనుగడ సాగిస్తూ ఉంటుంది. మరి పాలపాడు నుంచి 16 మంది, ఈ స్కూల్ నుంచి 3, మరి మా స్కూల్లో కూడా
చాలామంది మీరు గ్రామ పెద్దలు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా ఏంటంటే మా దగ్గర 10th క్లాస్ తప్పి కాలేజీలో ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళే టీచర్స్. మేము డిఎస్సిలో 1,00,000 మంది రాస్తే 10,000 మంది ఇంటర్వ్యూ పిలుస్తారు. 10,000 మందిలో ఎంతమందికి కావాలో 1,100 మందిని ఆ రోజుకి 500 ఆ సంవత్సరం 700 అయితేనే ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంతో కష్టపడి డిఎస్సి పాస్ అయ్యి టీచర్ టెస్ట్కి వస్తే మరి ఒక్కొక్కరు మా కంట్రిక్ హై స్కూల్లో కానీ నున్న హై స్కూల్లో కానీ ఒక్కొక్క టీచరు 39 ఏళ్ళ సర్వీస్, నాకు 39 ఏళ్ళ సర్వీస్ టీచరు, పిఎస్ మ్యాథ్స్ చెబుతానండి. మా స్కూల్ ఎన్ఎస్ అన్ని 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. మేడం గారు అన్నట్టు గైడ్ చేస్తాం, బయటకు పంపం అసలు, ఎందుకంటే మెయిన్ రహదారి కాబట్టి బస్సులు లారీలు వస్తే మా భయం అన్నమాట. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ పాఠశాలలో ఏ విధంగా అయితే నిర్వహించారో అదే విధంగా క్రమశిక్షణతోటి మరి మీకు 100% రిజల్ట్ ఇచ్చే విధంగా మేము మీకు తోడ్పడతామని, మరి మా స్కూల్లో అయితే మా ఊరు గ్రామ పెద్దలు నోట్స్లు కూడా ఇస్తారు. తర్వాత ఫ్రిడ్జ్ వాటర్, ఇప్పుడు ఎండాకాలం ఉందంటే మంచినీళ్ళు అనమాట. RO ప్లాంట్లు పనిచేయకపోతే ఊళ్ళో మా వారు ఒక 30-40 వేల రూపాయలు పెట్టి మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చారనమాట. రోజుకి అది 6 క్యాన్లు ఇస్తుంది అనమాట. మొన్న ఎండాకాలం కూడా ఫ్రిడ్జ్ వాటర్ అరేంజ్ చేసాం, భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, నోట్స్లో లాంగ్ పుస్తకాలు ఇస్తాం. మీరందరూ కూడా మరి కొన్ని ఇలా నిర్వహించకపోతే కొన్నాళ్ళకి చూడండి ఆర్టీసీ దెబ్బతిన్నది, తర్వాత అందరికి ల్యాండ్ ఫోన్ ఉండేవి, అది దెబ్బతిన్నది, కానీ చివరికి పాఠశాలలో కూడా దెబ్బతింటాయి. కాబట్టి మరి మీ పిల్లలు అది 25 ఏళ్ళు కనుక చదివితే కానీ డిగ్రీ కానీ ఆ సన్మానం జరిగేది. అలాంటిది 5 ఏళ్ళకి అది మరి చాగంటి కోటేశ్వరరావు గారిని ఇంకా విధంగా చెప్పాలంటే పాఠశాల అదృష్టం అనమాట. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు అందరూ టీవీలో చూస్తుంది తప్ప మీ పిల్లలు కదా మరి కాశీ చాలామంది వెళ్తూ ఉంటారు, అది అక్కడ నసీబు రాసి ఉంటేనే కాశీ వెళ్తారంట. అట్లాంటిది మరి చాగంటి కోటేశ్వరరావు గారితో మరి సరస్వతి పూజ నిర్వహించుకున్నారంటే మీ పాఠశాల విద్యార్థులు, మీ గ్రామ పెద్దలు మీకు అంత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గవర్నమెంట్ పాఠశాలని మరి సక్రమంగా మరి తగిన రీతిలో మరి మీరందరూ ప్రోత్సాహం కోరుకుంటూ గ్రామ పెద్దలకి, మా సార్ గారికి, మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని మనోహర్ గారికి ధన్యవాదాలు. పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా. గడగారు నెక్స్ట్ ఫాస్ట్ రావాలి. నెక్స్ట్ గుడిపిడి శ్రీకాంత్, ఆయనకి పట్ట ఇవ్వడం కోసం నా ప్రియ మిత్రులైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు, రామ్ గోపాల్ గారు, మా సుహాసిని గారు దయచేసి రావాలి. ఎందుకంటే పట్ట అంటే ఎవరితో ఇవ్వాలి, మీ బ్లెస్సింగ్, టీచర్స్ బ్లెస్సింగ్. జయంతి గారు ప్లీజ్ గబగబా డయాస్మెంట్ రండి. సార్ మీరు ఎన్ని రోజులు పట్టం తీసుకున్నారు మా పిల్లలు వెళ్ళకండి, అప్పుడే రావాలి. మిత్రులు అందరూ వచ్చినట్టు జ్యోతి గారు, సుహాసిని గారు రండి.
సెలెక్ట్ అవ్వడానికి డబుల్ డిగ్రీ హోల్డర్స్. డిగ్రీ ఒకటి, బీఈడి టీచర్ ట్రైనింగ్ ఒకటి, 2 డిగ్రీలు తీసుకున్నా కూడా ఏ రోజు మేము ఈ కార్యక్రమాన్ని మేము అనుభవించలేదు. మా పిల్లలు ఈరోజు 5th క్లాస్లోనే ఇది మా పిల్లలు అనుభవిస్తున్నందుకు, వాళ్ళు దానికి అర్హత పొందినందుకు, మా మేడం గారికి ఆ వినూత్న ఆలోచన వచ్చినందుకు వాళ్ళు ఎంత అదృష్టమో చూడడం కూడా మేము అంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ వినూత్న కార్యక్రమానికి మా మనోజ మేడానికి చాలా 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 గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ టీచర్ గారు. బాయ్. జ్యోతి గారు అందరికీ చాలా అందరికీ బాగా బ్లెస్ చేస్తారు. వాడు ఎక్కడ వెళ్తాడు, మీ పిల్లలందరూ ఎక్కడ వెళ్తారు నాది గ్యారెంటీ. వెంకటాపురం గ్రామస్తులందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయులకు, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా నమస్కారములు. నేను పక్కన నైనవరం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మీ టీచర్ గారు అయినటువంటి మనోజ్ గారు నాకు గత 15 సంవత్సరాలుగా తెలుసు. మేడం గారు ఆగిరిపల్లి మండలంలో వర్క్ చేశారు, తర్వాత గూడవల్లిలో వర్క్ చేశారు, ఇప్పుడు మీ గ్రామంలో పనిచేస్తున్నారు. ఆవిడ ఎక్కడ చేసినా కూడా ఆ పిల్లలందరూ కూడా మెడికల్లా తయారైపోతారు అంతే ఆవిడ చేతిలో. ఒక్క చదువే కాదు, చదువు మరి బుర్రకథలు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఈ ఊర్లో చేయించారో లేదో కానీ గూడవల్లి స్కూల్లో బుర్రకథలు, హరికథలు అవి కూడా స్టార్ట్ చేశారు టీచర్ గారు. అప్పటిదాకా స్కూల్స్లో బుర్రకథ అనేది లేదనుకుంటున్నాను నేను. మేడం గారి మనోజానే స్టార్ట్ చేశారనుకుంటున్నాను. చాలా మీరందరూ కూడా మీ ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ కూడా తెలుసు ఏ స్థాయి వరకు వెళ్ళిందో మీ పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇంగ్లీష్ పత్రికలో జాతీయ స్థాయిలో కూడా మీ పాఠశాల గురించి ఆర్టికల్ రావడం జరిగింది. అది మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. మనోజ గారు మా మిత్రురాలైనందుకు, అంత చక్కటి టీచర్ గారు మీ ఊర్లో పనిచేస్తున్నందుకు మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పాఠశాలను మరింత కాలం సజీవంగా నిలపడంలో, సజీవంగా అంటే పిల్లలు చేరితేనే ఆ పాఠశాలలో జీవకళ ఉన్నట్టు. సో మీ అందరూ కూడా పాఠశాలలో పిల్లలను చేర్చి మీ వంతుగా మీ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వసిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జాలి మణికంఠ సాయి, అంక మహాలక్ష్మి కనకారావు గారు. వేరే కనకారావు గారు డ్యూటీలో ఆన్ డ్యూటీయా? అరే గట్టిగా సాగుపడండి మన ఎంకరేజ్. నెక్స్ట్ పాట ప్రిపేర్ అవ్వండి. నక్కల చిన్నదాన్ని రెడీ ఉన్నానమ్మా, అటక లాగించేద్దాం. అక్కడ కొంచెం జరుగు, వెనక్కి వెళ్ళి సార్ వెనక్కి వెళ్ళి అట్లా నుంచి అక్కడ నుంచి క్లాప్స్ కొట్టండి. వెయిట్ అలాగే ఉండండి. స్టూడెంట్స్ రెడీ అయ్యారు.
మీ పేరెంట్స్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు పట్టా పుచ్చుకున్నటువంటి శ్రీనివాసరావు గారి పాప పూజిత. వెరీ నైస్ నాన్న, చాలా బాగా చేస్తారు. అమ్మ ఓకే, ఇలా చూడండి అందరూ. ఓకే, మీరు వచ్చేది మీరు ఎక్కడ వేయలేదు కానీ పాటలు మంచి మంచి పాటలు వేయలేదు మేడం మీకు. నాకు ఇవన్నీ ఇష్టమైన పాటలు అండి. అవునవును. చిన్నప్పటి నుంచి విన్న పాటలు. ఆ సింగర్స్ రావుబాల సరస్వతి దేవి నా ఫేవరెట్ సింగర్, అది ఇటీవల చనిపోయారు. చిన్నప్పటి నుంచి విన్నటువంటి పాటలు, వాటిని మనం వదలలేము. ఆ స్వీట్నెస్ జానపద పాటలు మేడం. ఆ సినిమాలోనేనండి. ఈ నక్కలో ఇప్పుడు మనకు కనిపించట్లేదు. ఒకప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్ వేయలేదు. నక్కలో పిన్నీసులు అన్ని అమ్ముతూ వస్తే ఇళ్లలో ఆడవాళ్ళందరూ అక్కడ గుంపు చేరి ఒక గంట సేపు అయినా ముచ్చట్లు పెట్టి ఆ తాళ్ళు, ఆ పుస్తల్లో వేసుకునేటువంటి పూసలు ఇవన్నీ కొనుక్కుంటూ ఉండేవాడు. నిజంగా చాలా ఆ జాతి ఇప్పుడు బహుశా లేరు, వేరే బుక్తి వెతుక్కొని ఉండుంటారు. కానీ పాటలు ఉండిపోయి చూసారా. వెరీ గుడ్ అన్న, మీకు చాలా బాగా చేస్తారు. బాబు వీడు కూడా అమ్మను వదిలి ఉంటున్నాడు వాళ్ళ బాబాయ్ దగ్గర. వాళ్ళ బాబాయ్ కూడా ఈ బాబుని చాలా బాగా చూసుకుంటారు. చాలా 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 మంచుకుంటాడు. వాడే మనకి చాలా బాగా చేస్తాడు కదా. బాగున్నారు. మళ్ళీ వచ్చేస్తాను. baby. baby.
చేస్తాం అనమాట. మా వసంత మాత్రం చాలా బాగా చేసింది. వసంత అన్నిటిలో ఆల్రౌండర్. పాప చిన్నగానే ఉంటుంది కానీ వాళ్ళ అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది పాప. ఒకసారి ఇలా చూడండి. నిజంగా నమ్మడం కాదమ్మా, ఆ పిల్ల అన్ని పనులు చేస్తుంది ఇంట్లో. వాళ్ళ అమ్మకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పాప అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఇలా చూడండి ఒకసారి. అందుకని